నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డయేరియా కేసులు నమోదు కాకుండా తగిన కార్యాచరణ సిద్ధం చేయాలి. కలెక్టర్ మాధవీలత. జిల్లాలో ఒక్క డయేరియా కేసు నమోదు కాకుండా ప్రత్యేక కార్యాచరణతో సమన్వయ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు. జిల్లాలో డయేరియా నియంత్రణ ప్రజలకు అవగాహన అంశంపై జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31 వరకు జిల్లా స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం అమలుపై సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశంలో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఒక్క డయేరియా కేసు నమోదు కాకుండా వైద్యారోగ్య శాఖ అధికారులతో పాటు సమన్వయ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డయేరియా వల్ల ఒక్కరు కూడా మృత్యువాత పడకుండా చేపట్టవలసిన చర్యలలో భాగంగా 2 నెలల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. ఆ మేరకు జిల్లా స్థాయిలో సూక్ష్మ స్థాయి ప్రణాళిక సిద్ధం చేసి నివేదిక అందజేయాలని కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు ORS మరియు జింక్ సప్లిమెంటరీ అందజేయాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భారత్, DRO జి నరసింహులు, DMHO వెంకటేశ్వరరావు, DCHS డాక్టర్ NP పద్మశ్రీ, వైద్యారోగ్య శాఖ డాక్టర్లు, సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ICDS డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి RWS ఎక్కడ ఉన్నారు? ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటి అంటే మనం ఎలాగో శాంపిల్స్ అనేది చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎస్పెషల్లీ ఎక్కడైతే స్కూల్స్కి సోర్స్ ఉందో అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడి నుంచి వాటర్ తీసుకొస్తున్నారో అది కంపల్సరీగా మీ జేఈస్కి చెప్పి అక్కడ వాటర్ టెస్టింగ్ అనేది అరేంజ్మెంట్ అనేది చేయాలి. ఆ క్వాలిటీ టెస్ట్ చేసుకుంటూ మనము in case any contamination is observed, immediately we have to stop the source of water. మనకి అసెస్మెంట్ ఏంటి? ఒక PHC పరిధిలో ఒక 10 కేసెస్ నమోదైతే డయేరియల్ కేసెస్, దేర్ ఈస్ ఎ ప్రివలెన్స్ ఆఫ్ డయేరియా ఇన్ దట్ ఏరియా అనేది మన అసెస్మెంట్ ఉంటుంది. సో వెంటనే DLDOs మీరు MPDOsకి చెప్పండి. మండల్ లెవెల్లో ఇది ఒక మీటింగ్ జరగాలి. బికాస్ జేఈస్ RWS ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్పాలి? మనము ఇమ్మీడియట్లీ వెన్ సచ్ కేసెస్ ఆర్ అబ్జర్వ్డ్ ఆ వాటర్ ఇమ్మీడియట్గా స్టాప్ చేసి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ ఏదైతే ఉందో అది క్లీనప్ చేసి అన్నీ బాగున్నాయి, వాటర్ కంటామినేషన్ ఎక్కడ లీకేజ్ ఉంది, ఎక్కడ మనకి అది కంటామినేట్ అవుతుంది, ఫీకల్ మ్యాటర్ కంటామినేషన్ ఏంటి అనేది సోర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత అది రెక్టిఫై చేసిన తర్వాతనే ఆ వాటర్ అనేది అక్కడ ప్రజలకి మనం అందుబాటులోకి తీసుకోవాలి. అప్పుడు వరకు MPDOs ఏం చేయాలి? కోఆర్డినేషన్ చేసుకొని త్రూ ట్యాంకర్స్ వాళ్ళకి వాటర్ అనేది అందజేయాలి. ఓకే, త్రూ పంచాయత్ ఫండ్స్ అది క్లీనింగ్ అనేది చేయాలి. ఆ సర్టిఫికేట్ ఒకసారి తీసుకుంటారు. అండ్ పైప్ లీకేజెస్ అండ్ రిపేర్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సిమిలర్లీ మున్సిపాలిటీస్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్లో కూడా MHO వచ్చారు కాబట్టి లాస్ట్ ఇయర్ మనకు ఒక ఇష్యూ జరిగింది ఇక్కడ. సో వీ అబ్జర్వ్ దట్ ఇట్ ఈస్ డ్యూ టు ది లీకేజ్ ఆఫ్ ది పైప్. అక్కడ మనకి